వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ పెనుగాలులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకేశ్వర ఆలయ ధ్వజస్తంభం కూలింది. అయితే అప్పటికే త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం మూసివేసి ఉండడం, భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 2004లో పునఃప్రతిష్ఠించిన ఈ ధ్వజస్తంభం కూలిపోవడంతో భక్తులు అపచారంగా భావిస్తున్నారు. ఇది వాటి మిడ్ డే డిబేట్. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైన పుణ్యక్షేత్రం. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతక క్షేత్రం శైవ, శాక్తి ఆలయాల్లో అతి ప్రాచీనమైనది. శ్రీచక్ర ఆకారంలో శక్తిపీఠాల ఆలయాలను నిర్మిస్తారు. కానీ త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్రపీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ, శివ ఆచారాల మేళవింపు కలిగిన ఆలయంగా విరాజిల్లుతుంది. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరంలో చిరాగ్నిగుండంలో బాల త్రిపురాసుందరాదేవి వెలిసింది. శివుడు శ్రీ బాల త్రిపురాసుందరాదేవి సహాయంతో త్రిపురాసురులను నాశనం చేశాడు. ఇక్కడ ఆమె చిన్న అమ్మాయి రూపంలో ఉన్నందున ఆమెను బాల త్రిపురాసుందరి అని పిలుస్తారు. శివరాత్రి, నవరాత్రులు ఈ ఆలయంలో ఘనంగా జరుపుతారు. పొరుగు జిల్లాల నుంచి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శివుడు 3 నగరాలను పాలించే రాక్షసులను అంతమొదించాడు కాబట్టి అతన్ని త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తారు. అందుకే ఈ ప్రదేశాన్ని త్రిపురాంతకం అంటారు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కొండపై ఉంటుంది. ఆలయ ప్రాంగణం నుండి శ్రీశైలం వరకు రహస్య భూగర్భ మార్గం ఉందని నమ్ముతారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో అకాల వర్షాలకు ధ్వజస్తంభం కూలిపోవడం అపచారంగా భావిస్తున్నారు భక్తులు. చిన్నపాటి వర్షాలకు, ఈదురుగాలులకు పురాతన ఆలయాలకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పురాతన సంపదను ముందు తరాలకు అందించాలని చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రకృతి ప్రమాదాలు సంభవించినా ఆలయాలు చెక్కు చెదరకుండా ఉండాలంటే ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం త్రిపురాంతకంలో ధ్వజస్తంభం కూలింది. ధ్వజస్తంభం కూలడం అరిష్టమని చెప్పి కొంతమంది పండితులు అంటున్నారు. కొంతమంది రాష్ట్రానికే అరిష్టం అంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సత్యబ్రహ్మం గారు, ఆగమ పండితులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సత్యబ్రహ్మం గారు నమస్తే అండి. సార్, ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలో ధ్వజస్తంభం కూలింది. ధ్వజస్తంభం కూలడం అరిష్టమని చెప్తున్నారు. అది రాష్ట్రానికే మంచిది కాదు, అరిష్టమని చెప్తూ ఉన్నారు. నమస్కారం. చెప్పండి. ఆలయాలు సంపూర్ణమైనటువంటి పరిస్థితుల్లో సంపూర్ణమైనటువంటి అర్చన, ఉత్సవ మొదలైనటువంటి కార్యక్రమాలతో విరాజిల్లుతున్నటువంటి ఈ సంప్రదాయంలో అవిచ్ఛిన్నంగా ఆగమ సంప్రదాయం అనేక శతాబ్దాల నుండి పరిఢవిల్లుతూ ఉంది. ఇటువంటి తరుణంలో ఆలయంలో ధ్వజస్తంభం అనేది చాలా ముఖ్యమైనటువంటి విరాజమానమైనటువంటి ఆ స్వామి అమ్మవార్ల వైభవానికి ప్రతీక. మరి అటువంటి ధ్వజస్తంభం అనేది ప్రకృతి వైపరీత్యవశాత్తు ఎదురుపాటి గాలులకు, ప్రకృతి వైపరీత్యాలకు నేల కూలడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయమే. ఇటువంటిది జరగకూడనటువంటి సందర్భమే. కానీ మరి ప్రకృతి వైపరీత్యాలకు మానవ మాత్రమైనటువంటి మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి నష్టాలను నివారించడం కోసం అని చెప్పని మనకి ఆగమ శాస్త్రాల్లో అనేకమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ విధానాల ద్వారా జీర్ణోద్ధరణ గనక చేసుకున్నట్లయితే పునః యథాప్రకారంగా ఆ ఆలయంలో స్వామి అమ్మవార్ల శక్తి పుంజుకుంటుందని చెప్పని, ఆలయం యొక్క వైభవం మరింత ప్రభావంగా వెలుగొందుతుందని చెప్పని కూడా మనకి ఆగమాలు చెప్తూ ఉన్నాయి. కనుక ధ్వజస్తంభం ప్రకృతి వైపరీత్యాలకు, ఈదురుపాటి గాలులకు కింద పడిపోవడం దురదృష్టకరమైనా కూడా వీటిని సమర్థవంతంగా మనం జీర్ణోద్ధరణ చేసుకోవచ్చు అని చెప్పని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి శైవాగమాల్లో చెప్పబడి ఉంది. కనుక ఈ ధ్వజస్తంభాన్ని మరి జీర్ణోద్ధరణ చేసుకొని మరలా పునః ప్రతిష్ఠించుకోవడం ఎంతైనా అవసరం. అలా ప్రతిష్ఠించుకున్నట్లయితేనే స్వామివారి యొక్క వైభవం మరింతగా శోభిల్తుందని చెప్పని చెప్తున్నాను. సత్యబ్రహ్మం గారు, ఆలయాలు అనేవి మన చారిత్రక సంపద, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపాటి గాలులు కూడా ఈ రోజున గుడులు నాశనమయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీన్ని మెయింటైన్ చేసే శాఖ కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి 2004లో ఈ ధ్వజస్తంభాన్ని స్థాపించారని చెప్పని మీరు చెప్పారు. మరి 2004 నుంచి ఏ ధ్వజస్తంభం అయినా కూడా మరి దానికి ఉన్నటువంటి ఆ యొక్క దారువు యొక్క సామర్థ్యము, దారుఢ్యము అదంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఎంతటి దేవధ్వజమైనా కూడా మరి బయటికి బాగానే కనిపిస్తున్నా కూడా లోపల అది ఏదైనా కూడా శైథిల్యం అయ్యేటువంటి శిథిలత పొందేటువంటి అవకాశం ఉంది. కనుక 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలో ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా చక్కగా చూసుకొని ఏ భాగం బాగలేదు అని చెప్పని అదన్నిటిని కూడా పరిష్కరించుకొని 12 సంవత్సరాలకు ఒకసారి మరమ్మతులన్నీ చేసుకొని జీర్ణోద్ధరణ కుంభాభిషేకం నిర్వహించుకోవడం అనేది చాలా అవసరం అండి. మరి ఏ ధ్వజమైనా కూడా మరి ప్రముఖ దేవాలయాలైనటువంటి ఎన్నో దేవాలయాల్లో తిరుమలలో కానీ, శ్రీశైలంలో కానీ వీటన్నిటిలో కూడా ఆ ధ్వజస్తంభానికి ఉన్నటువంటి ఆ యొక్క సేవ, లోపల ఉన్నటువంటి దారుఢ్యం ఎంతకాలం ఉంటుంది, అది కూడా ప్రకృతి సంబంధించినటువంటి ప్రకృతి నియమాలకు లోబడే ఉంటుంది. కాబట్టి కనుక ఆ ధ్వజస్తంభం యొక్క దారుఢ్యం 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి. ఆ సేవ 12 సంవత్సరాలే ఉంటుంది. కనుక బహుశా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అది నేల కూరిందని చెప్పని భావిస్తున్నాం. రైట్. ఈ ధ్వజస్తంభం కూరడం వల్ల అమ్మవారికి కోపం వచ్చిందనే ప్రచారం అయితే ఉంది. అమ్మవారికి ఈ టైంలో ఎటువంటి పూజలు చేయాలంటారు? ప్రస్తుతం ధ్వజస్తంభం కూలినటువంటి సందర్భంలో మరి వెంటనే రక్షణ చర్యలు ఆ ధ్వజస్తంభం యొక్క కళల్ని మరి కుంభంలోకి ఆవాహన చేసుకొని ఆ ప్రదేశంలో తాత్కాలికంగా ఒక ధ్వజస్తంభాన్ని నిలిపి, అంటే వెదురు కర్రతో ఉన్నటువంటి ఒక తాత్కాలిక ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి మరి అతి శీఘ్రంగా కొత్త ధ్వజస్తంభం కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే జీర్ణోద్ధరణ అనేటువంటిది శైథిల్యం అయిపోతే, శిథిలత పొందితే జీర్ణోద్ధరణ కోసం ముహూర్తాలు అటువంటివి ఏమి చూడకూడదని చెప్పని, కాలక్షేపం చేయకూడదని, వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆగమ శాస్త్రం చెప్తూ ఉంది. రైట్. సత్యబ్రహ్మం గారు, మనం ఇంకా మాట్లాడదామండి. ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర.
వెల్కమ్ బ్యాక్. సత్యబ్రహ్మం గారు, ధ్వజస్తంభాన్ని మూల విరాట్కి ఎదురుగానే ఎందుకు ఉంచుతారు? ధ్వజస్తంభానికి ఎలాంటి శక్తి ఉంటుందంటారు? ఆలయంలో అంటే ప్రధానంగా ఒక ఆలయం స్వామివారు నెలకొని ఉన్నటువంటి ఆ గర్భగుడి, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ దేవత యొక్క వాహనమైనటువంటి మరి శివుడికి ఎదురుగా నంది కానీ, లేదా అమ్మవారికి ఎదురుగా సింహం కానీ, ఇటువంటి ఈ యొక్క వాహన స్థానం, అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం, ఈ నాలుగింటిని కలిపి దేవాలయం అని చెప్పని చెప్తారండి. అంటే ఈ 4 ఉన్నా కూడా దాన్ని దేవాలయం అనే చెప్తారు. అంటే ఆలయంలో ఈ 4 భాగాలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి భాగాలు. గర్భగుడి అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు లేదా భగవతి నివాస స్థానంగా అక్కడ ఆ అనంతమైనటువంటి శక్తి విరాజిల్లుతూ ఉంటుంది. ఆ గర్భగుడిలో వెలసినటువంటి ఆ స్వామివారిని లేదా అమ్మవారిని భక్తులంతా కూడా పూజించుకుంటూ ఉంటారు. అదే విధంగా ఆ స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి వాహనం మరి నంది కానీ, సింహం కానీ, మయూరం కానీ, అట్లాగే గజం కానీ, ఈ వాహనం చాలా ప్రాముఖ్యత చెందుతూ ఉంటుంది. దానికి వెనుక భాగంలో ఉండేటువంటి ధ్వజస్తంభం అనేది చాలా ముఖ్యమైనది. ధ్వజస్తంభం అనేది శివాలయంలో సాక్షాత్తు భద్రలింగం, ధ్వజలింగం అని చెప్పని సాక్షాత్తు ఆ ధ్వజస్తంభాన్ని పరమేశ్వరుడి యొక్క మూల స్వరూపంగా భావిస్తారు. మరి ఆ తర్వాత బలిపీఠం. ఇలా ఆలయంలో ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ధ్వజస్తంభం ఎంత ఎత్తుగా, ఎంత ఆకర్షణీయంగా విరాజిల్లుతూ ఉంటుందో ఆ దేవాలయం యొక్క ప్రాభవం, ఆ ఆలయంలో వెళ్తూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రాభవం అంతా కూడా ఆ ధ్వజస్తంభంలోనే దర్శించవచ్చని చెప్పని మనకు చెప్తారు పెద్దలు. అటువంటి ధ్వజస్తంభం అనేది సాక్షాత్తు ఈ ఆలయానికి ఆయువు పట్టు లాంటి భాగం కనుక ఈ ధ్వజస్తంభం అతి ముఖ్యమైనటువంటి భాగం. ఈ ధ్వజస్తంభాన్ని దర్శిస్తేనే అనేక రకాలైనటువంటి పాపాలు పోతాయని చెప్పని, పుణ్యాలు కలుగుతాయని చెప్పని మనకి భక్తులంతా కూడా భావిస్తారు. మరి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గరే సాష్టాంగ నమస్కారం ఆచరిస్తారు. అంటే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆలయంలోకి భక్తులంతా కూడా లోపలికి బయలుదేరుతారు. అటువంటి విశిష్టత ఈ ధ్వజస్తంభానికి ఉంది. ధ్వజస్తంభం అనేది సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే అని చెప్పని ఘంటాపదంగా చెప్పవచ్చు. మరి ఈ ధ్వజస్తంభం అంతా కూడా ఆలయంతో సమానంగా ఉండేటువంటి ధ్వజస్తంభం ఒక పేరుతో, అలాగే ఆలయం యొక్క విమాన శిఖరానికి సమానంగా ఉండేటువంటి ధ్వజస్తంభం ఒక పేరుతో, గోపురంతో సమానంగా ఉండేటువంటి ధ్వజస్తంభం మరొక పేరుతో, ఇలా 3 విధాలుగా ధ్వజస్తంభం మనకి కనిపిస్తూ ఉంది. అట్లాగే ధ్వజస్తంభం సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే ధ్వజస్తంభం భూమిలో ఉండేటువంటి భాగం 4 పలకలుగా ఉంటుంది. ఆ 4 పలకలుగా ఉన్నటువంటి ఆ భాగాన్ని బ్రహ్మ భాగము అంటారండి. అలాగే పీఠం అంటే ఆ ధ్వజస్తంభం పీఠం మీద ఆధారపడి ఉంటుంది. భూమిలో నుంచి బయటకు వచ్చాక పీఠం ఉంటుంది. ఆ పీఠంలో కూర్చునేటువంటి భాగం 8 పలకలుగా ఉంటుంది. దాన్ని విష్ణు భాగం అంటారు. దానిపైన మనమంతా ఇప్పుడు దర్శించేటువంటి ఆ భాగం అంతా కూడా గుండ్రంగా ఉంటుందండి. ఈ గుండ్రంగా ఉన్నటువంటి భాగాన్ని శివస్వరూపంగా భావిస్తారు. కనుక ధ్వజస్తంభం అనేది త్రిమూర్తి స్వరూపంగా మన ఆగమ శాస్త్రాలు భావిస్తున్నాయి. కనుక ఈ ధ్వజస్తంభాన్ని దర్శిస్తేనే అనేక విధాలైనటువంటి పాపాలు నశిస్తాయని చెప్పని, ఎంతో పుణ్యం సంతరించుకుంటుందని చెప్పని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. రైట్. సత్యబ్రహ్మం గారు, ముఖ్యంగా గోపుర కలశం కంటే కూడా ధ్వజస్తంభం ఎత్తుగా ఉండొచ్చా, లేకపోతే కిందకి ఉంటేనే మంచిదా? అంటే దాంట్లో కొన్ని ఆగమశాస్త్ర గ్రంథాల్లో ఒకలాను, కొన్ని గ్రంథాల్లో ఒకలాను కొంచెం పాఠభేదంతో ఉన్నాయండి. మరి ఆలయం యొక్క మండపం ఎంత ఎత్తు అయితే ఉంటుందో ఆ మండపం ఎత్తుతో సమానంగా ఉండేదాన్ని 3వ విధంగాను,
విమాన శిఖరానికి సమానంగా ఉండేటువంటి దాన్ని రెండవ విధంగాను, మరి గోపురంతో సమానంగా ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ఉత్తమ పక్షమైనటువంటి గోపురంగాను మయశిల్ప శాస్త్రం చెప్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో కొన్ని ఆగమ శాస్త్ర గ్రంథాలు అయితే ఆలయం కంటే ఎత్తుగా ధ్వజస్తంభం ఉండకూడదు అని చెప్పనేటువంటి నియమాలను కూడా కొన్ని చెప్పడం జరిగింది. మరి ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఏ ఆగమాలని అనుసరించి ఆలయాలు కడుతున్నారో దాని ప్రకారంగా కూడా ఆ ధ్వజస్తంభం యొక్క ఎత్తుని నిర్ణయించుకోవచ్చు. వీటిలో చాలా భేదాలు ఉన్నాయి. మహర్షుల యొక్క వచనాల్లో కూడా అనేక భేదాలు ఉన్నాయి. కనుక మరి 3 రకాలైనటువంటి ధ్వజస్తంభాలు చెప్పబడినట్లుగా మయమతం చెబుతుంది. రైట్ సత్యబ్రహ్మం గారు, అలాగే ధ్వజస్తంభం లేని దేవాలయాలు కూడా మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము. అలాంటి ఆలయాలకి దేవాలయం గుర్తింపు ఉంటుందా? ముఖ్యంగా అండి, ధ్వజస్తంభం లేని ఆలయం మరి ఉంది అంటే ప్రధానంగా ధ్వజస్తంభం యొక్క ఆశయం ఏంటంటే ఆ ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలు జరిగినప్పుడు ఆ సమస్త దేవతల్ని ఆహ్వానించడం కోసం ఆ యొక్క ధ్వజపటాన్ని ఆవిష్కరిస్తారు. ఆ ధ్వజపటాన్ని ఆవిష్కరించడానికి ఈ ధ్వజస్తంభమే ప్రధానం. కనుక ఉత్సవాలు జరిపేటువంటి ఆలయంలో, అంటే ధ్వజపటం ఎగురవేసి సమస్త దేవతల్ని ఆహ్వానించేటువంటి ఉత్సవాలు జరిగేటువంటి ఆలయంలో ధ్వజస్తంభాలు ఉండడం, మరి మందిరాలు అంటే పైన విమానం లేనటువంటి ఆ మందిరాల్లో ధ్వజస్తంభం లేకపోవడం, మరికొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ప్లేస్ లో మనకి నంది స్తంభం అని చెప్పని, దీపస్తంభం అని చెప్పని, గరుడ స్తంభం అని చెప్పని, అలాగే రాజులు మహారాజులు తమ విజయాలు సాధించినప్పుడు ఆయా దేవాలయాల ఎదురుగా విజయ స్తంభాలు నాటారండి. వాటిని విజయ స్తంభం అని చెప్పని చెప్తారు. అట్లాగే జైన దేవాలయాల్లో మానస్తంభాలు అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారండి. ఈ ధ్వజస్తంభాల్లో అనేక రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూపించేటువంటి 3 మేకలాలు, అంటే 3 స్టెప్పులుగా ఉన్నటువంటి ఆ మేకలాలు ఉండి వాటి గంటలు చిరుగంటలంతా ఉంటాయి. వాటిని మేకలాలతో ఉన్నటువంటి దాన్ని ధ్వజస్తంభం అని చెప్పని చెప్తారు. మేకలాలు లేకపోతే దాన్ని విజయస్తంభం అని చెప్పని, ఆ స్తంభం పైన ఒక చిన్న గూడు ఉంచి దాంట్లో నంది గాని, గరుడ గాని, సింహ గాని ఏమన్నా ఉంటే దాన్ని వాహన స్తంభం అని చెప్పని పిలుస్తారు. ఆ స్తంభం పైన ఒక చిన్నపాటి ఆధారపీఠం అంతా ఉంచి దీపం పెట్టడానికి ఆస్కారంగా ఉంటే దాన్ని దీపస్తంభం అని చెప్పని పిలుస్తారు. అదే విధంగా ఆ స్తంభం పైన చిన్న చిరు శిఖరం పెట్టేసేస్తే దాన్ని విజయస్తంభంగా భావిస్తారండి. ఇలా ధ్వజస్తంభం, దీపస్తంభం, నంది స్తంభం, మానస్తంభం అని చెప్పని అనేక రకాలుగా ఈ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి స్తంభాలని దర్శిస్తామండి. ధ్వజస్తంభం లేని దేవాలయాలు కూడా ఉంటాయి. అంత మాత్రాన అవి దేవాలయాలు కాదని చెప్పని అనడానికి లేదు. ఎందుకంటే మరి కొన్ని దేవాలయాల్లో స్వామివారు ఒక్కరే ఉంటారు, దేవీ సహితంగా ఉండరు. మరి అటువంటి ఆలయాలకి ధ్వజస్తంభాలు ఉండవు. అయినా సరే ఆ ఆలయంలో శక్తి అలాగే ప్రసరిస్తూ ఉంటుందండి. సత్యబ్రహ్మ గారు, ముఖ్యంగా ఈ ధ్వజస్తంభం కూలడంతో గురుచండాల యాగంతో పరికంపనలు వస్తాయి అని చెప్తున్నారు. అసలు గురుచండాల యాగం అంటే ఏంటి? రాహు గ్రహంతో కలిసినటువంటి గురుగ్రహాన్ని, అంటే గురుగ్రహంతో ఈ రాహుగ్రహం కలవడం వలన ఏర్పడేటువంటి ఫలితాన్ని గురుచండాల యోగంగా భావిస్తారండి. అంటే రాహుగ్రహం ఉన్న చోటకే గురువు చేరడం, ఈ రాహు గురు గ్రహాలు 2 కలవడం మొదలైన వాటిని గురుచండాల యోగంగా మన జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంది. మరి ఆ గురుచండాల యోగంలో అనేక రకాలైనటువంటి ఉత్పాతాలు జరుగుతాయి, ప్రకృతి పరమైనటువంటి కొన్ని జరుగుతాయి. అలాగే కొన్ని గ్రహాల వాళ్ళు, ఉదాహరణకి మేషరాశి, వృషభ రాశి, అలాగే ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, మకర రాశి మొదలైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పని మనం చెప్పుకుంటూ ఉన్నాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. ఆ రకంగా ఆ రాహుగ్రహం గురువుతో కలవడం వల్ల కలిసేదాన్ని గురుచండాల యోగం అంటారండి. మరి ఆ గురుచండాల యోగం ప్రభావం మరి ప్రకృతి మీద కూడా ఉంటుంది, మానవుల మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ దశలో, గురుచండాల యోగం ఉన్నటువంటి దశలో మానవులని చాలా జాగ్రత్తగా ఉండమని, ఎముకలు లాంటివి విరుగుతాయని చెప్పని మేము ఆ జ్యోతిష్ శాస్త్ర పరంగా వ్యాఖ్యానిస్తూ ఉంటాం. మరి మానవుడికి వెముక ఎలాగో, నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలయానికి ధ్వజస్తంభం అలాగా, వెన్నెముక అంటాం, ఆలయానికి వెన్నెముక ధ్వజస్తంభం.
మరి అటువంటి ధ్వజస్తంభం కూలడం మనకు కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ గ్రహ ప్రభావం కూడా కారణమై ఉండొచ్చు. ఏదేమైనా సరే ప్రకృతి వైపరీత్యాలకు పడినటువంటి ఆ ధ్వజస్తంభం విషయంలో భక్తులు దాన్ని అపచారంగా భావించినా కూడా మరి ప్రకృతి వైపరీత్యంగా జరిగినటువంటి దాన్ని మానవ మాత్రమైనటువంటి మనం ఏం చేయలేము. దాన్ని ఘనంగా పునరుద్ధరణ చేసుకోవడం తప్ప మన చేతిలో మరొక మార్గం లేదని చెప్పని తెలుస్తూ ఉంది. సత్యబ్రహ్మ గారు, ముఖ్యంగా ధ్వజస్తంభం వెనుక ఏదైనా పురాణ గాథ ఏమైనా ఉందంటారా? మయూర ధ్వజులు దాని గుణానికి ప్రతీకగానే ఈ ధ్వజస్తంభం వెలిసింది అంటారు, నిజమంటారా? అవునండి, భక్తికి ప్రతీక ధ్వజస్తంభం అనేది భక్తికి ప్రతీక అని చెప్పని మయూర ధ్వజుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఎల్లప్పుడూ ఆలయం ముందే నిలిచిపోయి ఉండాలని చెప్పని అతను తపస్సు చేస్తే ఆ తపోశక్తి ఫలితంగా ఈ ధ్వజస్తంభ రూపంలో ఎప్పటికీ ఉండాలని చెప్పని మయూర ధ్వజుడు అనేటువంటి రూపంలో జన్మించాడని చెప్పని మనకి పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. అట్లాగే శైవ ఆగమాల్లో చూస్తున్నట్లయితే ధ్వజస్తంభం అనేది ధ్వజ పురుషుడు. మరి పూర్వకాలంలో ధ్వజ పురుషుడు అనేటువంటి ఆయన తపస్సు చేశాడని, పరమేశ్వరుని తపస్సు చేశాడని చెప్పని ఆయనకు ధ్వజ పురుషుడిగా ధ్వజస్తంభంగా స్తంభరూపంలో నీవు ఎల్లప్పుడూ నన్ను సేవించుకుంటూ నా దగ్గరే ఉండాలని చెప్పని పరమేశ్వరుడు ఆయనకి వరమిచ్చినట్లు మనకి ఆగమ శాస్త్రాల్లో మనకి కనిపిస్తూ ఉంది. ధ్వజస్తంభం ప్రధానంగా భక్తికి ప్రతీక. రైట్. సత్యబ్రహ్మం గారు, ముఖ్యంగా ప్రకృతి విపత్తు వల్ల ఇలాంటి పురాతన ఆలయాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు ఎప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారా మీరు? అదేండి, ప్రతి దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు ఆచరించుకుంటూ ఉంటాం. అలాగే ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలని ఆచరిస్తూ ఉంటాం. మరి మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాం. అయితే ఆలయం ఎప్పటికప్పుడు ఏ భాగాలు ఎక్కడెక్కడ సరిగ్గా లేవో వాటన్నిటినీ చక్కదిద్దుకోవడం, వాటి యొక్క కండిషన్ చూసుకోవడం, ఆలయంలో ఉన్నటువంటి కొన్ని భాగాలంతా కూడా ఎప్పటికీ మరమ్మతులు చేసుకోవడం. మరి ఆలయం పైన ఈ పక్షులు, ఈ కోతులు మొదలైనవన్నీ కూడా ఏవేవో ఆహార పదార్థాలు తీసుకుని వెళ్తూ అక్కడ వదిలేస్తూ ఉంటాయి. మరి అవి ఆ విత్తనాల్లోంచి మొలకలు వచ్చేసి ఆ విమానం పైన మొలకలు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఈ ఇటువంటివన్నీ మొక్కలు మొలవడం, ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకోవడం, ప్రతి సంవత్సరం వీటన్నిటిని చూసుకోవడం, ఈ ఆలయం యొక్క భాగాలన్నింటినీ క్రమం తప్పకుండా సరిచూసుకోవడం, ఈ కండిషన్ అంతా కూడా గ్రహించుకోవడం అనేది ముఖ్యంగా ఆలయ అధికారులు చేసుకోవాల్సిన, ఆలయ అధికారులు కానీ నిర్వహణ చేసే వాళ్ళు కానీ చేసుకోవాలి. ఎందుకనే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకునేటప్పుడు ఆలయంలో ఉన్నటువంటి అన్ని భాగాలని అంతా కూడా చూసుకొని సరిచేసుకొని కుంభ కళాకర్షణ చేసుకొని ఆ ఆలయాన్ని అంతా చక్కదిద్దుకొని చివరగా అన్నిటినీ సమగ్రంగా చేసుకొని చక్కదిద్దుకున్న తర్వాత అష్టబంధన మహాకుంభాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనేక దేవాలయాలు ఇప్పటికీ ఆచరిస్తూ ఉన్నాయి. ఆ ఆచరణ విధానాన్ని చక్కగా మనం అమలుపరుచుకున్నట్లయితే ప్రతి ఆలయం భగవత్ సాక్షాత్కారం దర్శిస్తూ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సత్యబ్రహ్మం గారు, చాలా విషయాలు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.